పైడి రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మంత్రి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాకేష్ రెడ్డి డౌన్ రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నిజామాబాద్ ఆర్మూరి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు నిన్నటి ఆర్టీవీ ఇంటర్వ్యూలో మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసును గెలిచినటువంటి ఏకైక మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాలకు ఆద్యులు ఎక్కడ ఉన్నా కూడా ఆపద్ బాంధవుడుగా ఎలాంటి వ్యక్తికి ఆపద వచ్చినా విద్యార్థికి ఫీజు కట్టలేని పరిస్థితి ఉన్నా మన మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని ఉద్దేశించి మంత్రి గారు 2-3 రోజుల క్రితం నిజామాబాద్ పర్యటనలో భాగంగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని విషయాల మీద పైడి రాకేష్ రెడ్డి గారు వారి యొక్క పదజాలము వారి యొక్క భాష ఎలా ఉందంటే అనుచిత వ్యాఖ్యలు అన్పార్లమెంటరీ వర్డ్స్ అనే విధంగా మాట్లాడము చాలా సిగ్గుచేటు. ఆయన మిడిసి పడుతుంటూ పైడి రాకేష్ రెడ్డి గారు మిడిసి పడుతున్నటువంటి పైడి రాకేష్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, నల్లగొండ ఐఎన్టీసీ జిల్లా పక్షాన మేము ఖండిస్తూ మంత్రి గారు 4 సార్ల ఏకధాటిగా నల్లగొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి పీరియడ్లో, రోషయ్య గారి ముఖ్యమంత్రి పీరియడ్లో, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలనలో కూడా మంత్రి పదవిని చేపట్టి ఆ విధంగా 2011లో మన ఫ్లోరైడ్ బాధితుల కోసం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో దీక్ష చేసినటువంటి ఘనత మంత్రివర్యులు గౌరవనీయులు మంత్రివర్యులు. ఆయనకు ఇప్పుడు 5వసారి ఎమ్మెల్యే, ఒకసారి భువనగిరి పార్లమెంటులో ప్రజలు ఆయనని గెలిపిస్తుకుంటూ వస్తుంటే ఇప్పుడు ఒక్కసారి ఎమ్మెల్యే అయి 2023లో బీజేపీ పార్టీలో చేరిన నువ్వు 2023 నవంబర్లో వచ్చిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక్కసారి గెలిచి అది కూడా 8,000 మెజార్టీ అంటే 29,000 మెజార్టీ, మా మంత్రి గారిది 59,000 మెజార్టీ. మరి నీ మెజార్టీ మా మంత్రి గారి మెజార్టీకి నక్కకు నాగాలో కనుకున్న తేడా ఉంది. అలాంటి వ్యక్తి వయసులో పెద్ద మంత్రి పదవిని చేపట్టి ఈ రాష్ట్రంలో మొత్తం పర్యటిస్తూ రోడ్డు భవనాల శాఖ సినిమాటోగ్రఫీని బ్రహ్మాండంగా కొనసాగిస్తూ ప్రజల యొక్క మనల్ని గెలిచినటువంటి మా మంత్రి గారిని ఉద్దేశించి నువ్వు ఆ విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఈరోజు యావత్తు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి పైడి రాకేష్ రెడ్డి గారు, లేకపోతే మాత్రం అనువున నియోజకవర్గాలుగా మండలాల వారీగా నీ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఎన్జీ కాలేజ్ సెంటర్ ఎదురుగా మేము మా ఏఎన్టీసీ పక్షాన కాంగ్రెస్ నాయకుల పక్షాన మీ యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేసినాం. ఇదే కాదు, తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ పైడి రాకేష్ రెడ్డి, నీ ఆటలు చల్లవు. మా మంత్రి గారికి, మాకు, నియోజకవర్గ ప్రజలకు, యావత్తు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై ఐఎన్టీసీ.